మాధవి గారు కడప నగరంలో 2004వ సంవత్సరంలో కాలేజీ విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల కోసం బాలికల కోసం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ భవనానికి 20 సంవత్సరాలుగా స్వంత భవనాలు లేవు అధ్యక్ష. అద్దె భవనాల్లో ఈ యొక్క హాస్టల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాదాపు 130 మంది బాలికలు ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అధ్యక్ష. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు ఎన్నో ఆస్పిరేషన్తో జిల్లాలో నలుమూల నుంచి వెనకబడిన బీసీ విద్యార్థినులు ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, అద్దె చెల్లించకపోవడం వల్ల అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా యజమానులు హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న భవనానికి 5 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తూ మళ్ళీ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఎక్స్ట్రా కడుతున్నారు అధ్యక్ష. సరైన భద్రతా సౌకర్యాలు లేని కారణంగా ఆడపిల్లలు అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. సరైన భవనాలు కల్పించి భద్రత కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికలు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో కానీ అనేక పర్యాయాలు ఈ యొక్క బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి వివరించడం జరిగింది అధ్యక్ష. అద్దె భవనము కూలిపోయే పరిస్థితికి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే 1 నెల 2 నెలల క్రితము ఈ భవనాన్ని మార్చి మా ఇంటి వెనక ఒక భవనాన్ని తీసి బాలికలను పెట్టే పరిస్థితికి ఈ యొక్క బీసీ హాస్టల్ వచ్చింది అధ్యక్ష. దాదాపు 22 సంవత్సరాల క్రితము మెట్రిక్ హాస్టల్ మంజూరైనా కానీ సరైన భవనం లేక విద్యార్థులు బాలికలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. మరొక్కసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కడపకు మంచి ప్రభుత్వ పరిధిలో సొంత భవనంతో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తద్వారా బీసీలకు సాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష, ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో బీసీ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కడపలో ఉంది అధ్యక్ష. బాలికలకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భావనలో బీసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా భవనము సొంత భవనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి శాసనసభ్యులు మాధవిరెడ్డి గారును మరి సింధూరారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అధ్యక్ష. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ హాస్టల్స్లో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి సాధ్యమైనంత వరకు మరి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో కనీస వసతులు కూడా లేక కనీస మరమ్మతులు కూడా చేయక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే కొన్ని రెనోవేషన్స్ కూడా డబ్బులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని హాస్టల్స్ అయితే మేము రెనోవేషన్స్ అన్నీ చేశాము. ఎక్కడైతే ఇప్పుడు మాధవిరెడ్డి గారు చెప్పిన అలాంటి బిల్డింగ్స్కి అయితే వేరే చోట్లకు షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. కొన్ని చోట్ల షిఫ్ట్ కూడా చేశాము అధ్యక్ష. మరి హాస్టల్స్లో మరి మరమ్మతులతో పాటు మరి సింధూరారెడ్డి గారు అడిగినట్లు ఏమేమి వసతులు ఏర్పాటు చేశామో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని బీసీ హాస్టల్స్లో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశాం, యూపీఎస్లు మరి ఎఫ్ఆర్ఎస్ ద్వారా పిల్లలు ఏ విధంగా అటెండ్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా అవుతున్నారు, మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. అదేవిధంగా దోమల నెట్ కూడా ఏర్పాటు చేయడం, శానిటేషన్ వర్కర్స్ ఏర్పాటు చేశారని అడిగారు అధ్యక్ష. 1291 మంది శానిటేషన్ వర్కర్లు కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అదేవిధంగా మరి అదేవిధంగా కుక్కు కమాటీలు అడిగారు అధ్యక్ష. కుక్కు కమాటీలు కూడా 113 మందిని కుక్కు కమాటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 26-27 సంవత్సరం బడ్జెట్లో మరి ఓన్లీ బీసీ హాస్టల్స్ రిపేర్ల కోసం కూడా మరి 20 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి శాసనసభ్యులు మరి మన సింధూరారెడ్డి గారు అడిగినట్లు గురుకుల పాఠశాలను హాస్టల్స్ గురుకుల పాఠశాలలుగా మారిస్తే బాగుంటుందని సింధూరారెడ్డి గారు చెప్పారు. గతంలో రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే తక్కువ మంది 50 లోపల ఉన్న స్ట్రెంత్ ఉన్న పిల్లల్ని
మరి గురుకుల పాఠశాలలకు చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. శాసనసభ్యులు మంత్రులు అందరూ మాకు గురుకుల పాఠశాలలు కావాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. ఏదైతే మీరు గతంలో ఇందాక చెప్పారు అధ్యక్ష, అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన గురుకుల పాఠశాలలు మన రాష్ట్రం విడిపోయినప్పుడు 32 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఆ తర్వాత మరి 25 బిల్డింగులకి 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ బిల్డింగులు మరి 70-80% కూడా పూర్తి అయినవి కూడా జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో దాన్ని కూడా గాలికి వదిలేయడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అవి ఏవైతే గోనిబావి, మడకసిర, రొద్దం, మరి పులివెందల ఇవన్నీ మరి దగ్గరలోనే బిడ్డలకు అంకితం చేయబోతున్నాం అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లుగా మరి సెకండ్ ఫేజ్లో కూడా మరి ఏదైతే మధ్యలో ఆగిపోయినావో అవి కూడా పూర్తి చేయడానికి కూడా మరి ప్రతిపాదనలు కూడా పంపించాము అధ్యక్ష. అదే కాకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే మరి బీసీ బిడ్డలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు కావాలంటే మొన్న సంవత్సరమే లాస్ట్ ఈ బ్యాచ్కే 10 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కొత్తవి మరి 5 ఉత్తరాంధ్రకు, రాయలసీమకు 5 కూడా శాంక్షన్ చేశాం. అలాగే పాఠశాలలుగా ఉన్నవి కళాశాలలుగా కూడా బాలికలు ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదు అనే ఉద్దేశంతో మరి కళాశాలలు కూడా 6 అప్గ్రేడ్ కూడా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ కొత్త భవనాల కోసం కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులతో ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి కూడా మరి శాంక్షన్ చేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1774 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష 8/7/2026 వారు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ అప్లికేషన్ ఏంటంటే బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ వారు ఒక స్టేట్ ఆఫీసు కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి 5 ఎకరాల ల్యాండ్ అడిగారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అమరావతి సిఆర్డీఏ దీంట్లో ల్యాండ్స్ అలాట్ చేయడంలో జీవో నెంబర్ 228 15/6/2017 రూల్ 5 ప్రకారం, అదేవిధంగా 15/6/2017 రెగ్యులేషన్స్ జీవో నెంబర్ 229 ప్రకారం ఈ యొక్క ఇలా ఏదైతే వారు బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ అడిగారో వాళ్ళకి అలాట్ చేయడానికి లేదు అధ్యక్ష. అందువల్ల అలాట్ చేయలేదు అధ్యక్ష. ఓకే అండి. రాజు గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వచ్చాము అధ్యక్ష. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చాలా కన్వీనియంట్గా ఉంది. ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్ ఎప్పుడు కూడా ఇంత షార్ట్ క్వశ్చన్గా ఎప్పుడూ లేదు అధ్యక్ష. కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు చెప్పారు ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వటానికి లేదు అని చెప్పి సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఓ జీవో నెంబర్ రాశారు అధ్యక్ష. మనసు ఉంటే ఏదైనా ఉంటుంది అధ్యక్ష. కానీ మన మంత్రివర్యులకి గౌరవ మంత్రివర్యులకి నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఈ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేది నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి అధ్యక్ష దాంట్లో 4000 మంది కాంట్రాక్టర్స్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్స్ మన పెద్దవాళ్ళే కనపడతారు కానీ చిన్న కాంట్రాక్టర్స్కి మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కటే 4000 మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్సే కాకుండా 6000 మంది ఎఫిలియేటెడ్ మెంబర్స్ కూడా దాంట్లో ఉన్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధ్యక్ష. దీనికి ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్ 431/2019 అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ 431/2019. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన బాడీ అధ్యక్ష. మేము అడిగింది దేని గురించి అధ్యక్ష? కాంట్రాక్టర్స్ అడిగింది ఎంతో దూరం నుంచి వచ్చి చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండటానికి వసతి లేక, ఉండాలనుకుంటే డబ్బులు లేక, పేమెంట్స్ లేక నానా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదైనా స్టేట్ మీరు ఏమైనా బిల్డింగ్ సైట్ ఒక్కటే ఏమన్నా నామినల్ రేట్కి ఇమ్మని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష.
అంతేగాని డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇమ్మని చెప్పి డబ్బులు ఏమి ఇమ్మని అడగట్లేదు అధ్యక్ష. దీనికి ఇందాక చెప్పిన మంత్రివర్యులు చెప్పినట్టు స్టేట్ ఆఫీస్కి, ఒక కన్వెన్షన్ సెంటర్స్కి, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వాళ్ళ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మాకు రూల్ ఉన్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడైతే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ చిన్న కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వారి సహాయ సహకారాలతోటి గౌరవ మంత్రివర్యుల్ని పిలిపించి వారికి సన్మానం చేసి కాంట్రాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలపడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా నిష్ణాతులైన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేసి ఆ రోజు వారి దగ్గర నుంచి లెక్చర్స్ వినిపించి కాంట్రాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేయాలో అని చెప్పి సెమినార్స్ పెట్టడం ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ విధమైన కోరిక, ఇది చిన్న కోరిక అధ్యక్ష, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష. ప్రతిదానికి ఒక్క నిమిషం అధ్యక్ష, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఉంది, అన్నింటికి బోల్డ్ డీలు ఉన్నాయి అధ్యక్ష, కానీ కాంట్రాక్టర్స్ మాత్రం లేదు అధ్యక్ష. దయచేసి ఇదొక్కటే అయిపోయింది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, ఈ కాంట్రాక్టర్స్ పాపం చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇదివరకు జీవో నెంబర్ 35 ఉండేది, జీవో 94 ఉండేది అధ్యక్ష. అప్పుడు ఏదైతే పాత ప్రభుత్వం అధ్యక్ష జీవో 35, 94 ఇద్దరిని 2 జీవోల్ని తీసేసి జీవో 62 అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో 62 ఏంటంటే కేవలం బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి జీవో అధ్యక్ష. అందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష 29/5/2025 నాడు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీట్ అయ్యి ఇది రెండింటిని కలిపి ఇంకొక కొత్త జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, జీవో 62 పనికిరాదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష, సంవత్సరం 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. అది ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడే ఉంది అధ్యక్ష. ఏమాత్రం మూమెంట్ లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొకటి జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అందే ఈసారి జీవీఎంసీ మేయర్గా ఉంటారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వము అట్లాగే కార్పొరేటర్స్ కూడా అత్యంత అధికమైన మెంబర్స్ తోటి ఈసారి జీవీఎంసీ పైన కూటమి ఫ్లాగ్స్ రెపరెపలాడుతాయని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష, చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 28th నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంత ఇబ్బంది ఉంది. ఈ ఎలక్షన్స్ మనం ఎలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు 25